ఒకరోజు మనిషి ఆలోచించాడు. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అన్నాడు. బట్ ఇవాళ ఒక యంత్రం సమాధానం ఇస్తుంది. నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఉన్నాను అంటుంది. దిస్ వన్ స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్. అది మనిషి ఉనికి మీద సాంకేతిక యుద్ధం చేస్తుంది అని అర్థం చేసుకోవడానికి. ఇవాళ ఆలోచించేది మనం కాదు, సమాధానం చెప్పేది మనం కాదు, చివరికి డిసిషన్స్ తీసుకునేది కూడా మనం కాదు. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ మనిషిని ఎలా నాశనం చేస్తుంది అని తెలుసుకుపోయే ముందు ఒక గొప్ప ఫిలాసఫర్ గురించి మాట్లాడాలి. అప్పుడే మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఒకరోజు ప్రతి ఒక్కరూ నమ్మిన ప్రతి నమ్మకాన్ని ఈ ఫిలాసఫర్ నిలువున పగలగొట్టాడు. దేవుడు ఉన్నాడా? చుట్టూ ఉన్న ప్రపంచం నిజమేనా? అసలు ఈ శరీరం ఉందా అనే గొప్ప ప్రశ్నలకి ఇతను సమాధానం చెప్పాడు. ప్రతి ప్రశ్నకి అతనిది ఒకే సమాధానం. నేను అనుమానిస్తున్నాను అంటే నేను ఆలోచిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను అంటే నేను ఉన్నాను అన్నాడు. ఈ స్టేట్మెంట్ మొదటిసారి మనలో మొద్దు నిద్రపోయే మనిషిని నిద్రలేపింది. దాంతో మానవ చైతన్యానికి మొదటి మెట్టు పడింది. చాలామంది అనుకోవచ్చు, అసలు ఈ స్టేట్మెంట్లో అంత గొప్పదనం ఏముందని. బట్ ఈ మాట మోడర్న్ ఫిలాసఫీకి బీజం వేసింది. డికార్ట్ కంటే ముందు ఫిలాసఫీ ఎక్కువగా అవుట్ సైడ్ గురించి మాట్లాడేవారు. అంటే దేవునిపై, మతంపై, నేచర్పై మాట్లాడేవారు. బట్ ఫస్ట్ టైం డికార్ట్ అనుమానం నుండి ప్రారంభించాడు. ప్రతి నమ్మకాన్ని ప్రశ్నించాడు. చివరికి అనుమానం చేయగల శక్తి కూడా ఒక ఉనికి అన్న తాత్విక సత్యాన్ని చెప్పాడు. సో రెనే డికార్ట్ దయ వల్ల మనిషి దేవుని చూపుల నుండి బయటపడి తొలిసారిగా తన మనస్సులోకి తొంగి చూశాడు. పైగా మనిషి తనకు తాను ఒక గౌరవం ఇచ్చుకున్నాడు. మానవుని గొప్పతనం ఏంటంటే అతను ఆలోచించగలడు అన్న సత్యాన్ని తెలుసుకున్న రోజది. అతను క్లియర్ కట్గా ఏం చెప్పాడంటే, ఒక బండరాయికి, ఒక జంతువుకి, ఒక మనిషికి ఉన్న తేడా కేవలం ఆలోచన మాత్రమే అన్నాడు. బట్ ఆలోచన కలిగిన మనిషి ఆలోచించకపోతే అతను బ్రతికున్న బండరాయితో, ఖడ్గ మృగంతో సమానం అంటాడు. సో ఇప్పుడు మనం ఏఐ దగ్గరికి వద్దాం. రెనే డికార్ట్ మనల్ని ఆలోచించు అని చెబితే, బట్ ఏఐ నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నీకు నేనున్నా అంటుంది. అది మనకి అన్నింటికీ సమాధానం ఇస్తుంది. కథలు చెబుతుంది, కోడింగ్ రాస్తుంది, మన ఎమోషన్స్ని ఫాలో అవుతుంది. ఫ్యూచర్లో ఏఐ ఒక డాక్టర్ అవుతుంది, లాయర్ను భర్తీ చేస్తుంది, టీచర్ స్థానంలో తిష్ట వేస్తుంది, కాపీ రైటర్ని ఖాళీ చేస్తుంది, చివరికి మనుషులే మనకు అవసరం లేకుండా చేస్తుంది. నీ బ్రెయిన్ని వాడకుండా భద్రంగా చూసుకుంటుంది. ఇలా నువ్వు ప్రతిదీ ఆలోచించకుండా ఏఐ మీద పూర్తిగా ఆధారపడుతున్నావు. ఇక్కడే రెనే డికార్ట్ మరొక గొప్ప మాట చెప్పాడు. ఒక రాయిని నువ్వు దూరంగా గాల్లో విసిరావు. అప్పుడు ఆ రాయి అనుకుంటుంది, నేను గాల్లో భలే ఎగురుతున్నాను అని. బట్ అది ఎప్పటికీ విసిరిన వాడి గురించి ఆలోచించదు. సేమ్ ఇప్పుడు మనం కూడా ఇంతే. ఏఐ విసురుతున్న ఒక గులకరాళ్ళం మనం. మనల్ని ఎవరు విసురుతున్నారో తెలుసుకోలేని బ్రెయిన్ ఉన్న బండరాళ్ళం మనం. ఏఐతో మనిషి ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. నాకు సౌకర్యం ఉంది అనే ఒక మానసిక తృప్తి కోసం మనం మన దేహాన్ని, మన ఆత్మని యంత్రాలకి అప్పగిస్తున్నాం. దాంతో ఆలోచించడం పూర్తిగా కనుమరుగవుతుంది. సో ఆలోచించడం మర్చిపోయిన రోజున మనుషులు ఉండరు, కేవలం శరీరాలే మిగులుతాయి. మీకు కొంచెం చరిత్రపైన పట్టుంటే మీకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ. ఆ డౌట్ ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. 18th సెంచరీ చివరిలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. అప్పుడు కూడా ఇదే భయం, మనుషులకు పని ఉండదని. ప్రజలు భయపడి మెషిన్స్ని పగలగొట్టారు. కానీ ప్రజలప్పుడు టెక్నాలజీని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇండస్ట్రియల్ మెషిన్స్ లక్ష్యం పనిలో వేగాన్ని పెంచి మనిషి శక్తిని తక్కువ వాడుకోవడం. బట్ అక్కడ ఆలోచనకు తావుంది. ఫలితంగా పాత ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలు పుట్టాయి. అక్కడ మనిషి యంత్రంతో పోటీ పడలేదు, యంత్రాన్ని ఎలా వాడాలో నేర్చుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైకిల్ని తీసుకుందాం. మనిషి నత్తనడకని సైకిల్ వేగవంతం చేసింది. సైకిల్ ప్లేస్లోకి కారు వచ్చి ఇంకా వేగవంతం చేసింది. ఆ వేగం ఎయిర్ప్లేన్ వరకు వచ్చింది. కానీ ఇక్కడ ఎయిర్ప్లేన్ నడపడానికి పైలట్స్ కావాలి, ఎయిర్ హోస్టులు కావాలి. బట్ ఏఐ చేసే ప్రమాదం ఏంటంటే వాళ్ళెవ్వరి అవసరం లేకుండా జస్ట్ బటన్ నొక్కితే మొత్తం పని జరుగుతుంది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మాన్యువల్ లేబర్ని భర్తీ చేసింది. కానీ ఏఐ మానసిక శ్రమని, అంటే మెంటల్ లేబర్ని భర్తీ చేస్తుంది. ఇది జాబులు పోయే విషయం కాదు, మనిషి ఆలోచించడం పోయే ప్రమాదం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత కూడా మనిషి ఆలోచించేవాడు. కానీ ఏఐ తర్వాత మనిషి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోతుంది. పైగా ఏఐ మనలాగా కాదు, మనకన్నా మెరుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే,
నాకు పని లేకపోతే ఓకే, నాకు ఆలోచించాల్సిన అవసరం లేకపోతే ఎలా అని ప్రశ్నించాలి. మనిషి ఎదగడానికి ఏఐ ఒక సాధనం కావాలి, బట్ మనిషినే మింగేంతగా ఏఐ మారకూడదు. సో ఫైనల్గా ఏఐ పట్ల భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం చేస్తే మనిషిని, మానవత్వాన్ని మింగేస్తుంది. రెనే డెకార్డ్ చెప్పినట్టు, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను, ఈ సూత్రాన్ని గుర్తుంచుకో. లేదంటే నేను ఆలోచించకుండా బ్రతుకుతున్నాను కాబట్టి నేను లేను అనే స్థితికి మానవుడు చేరిపోతాడు.